హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అందులో భాగంగా ఈ వీడియోలో మనం గుజరాత్ సోలంకీలు, కాలచూర్యులు ఇంకా పాలవంశం గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనం రాజపుత్రుల యుగం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో రాజపుత్రుల యుగంలో ఈ మూడు వంశాల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ గుజరాత్ సోలంకీల గురించి చూద్దాం. ప్రతిహార రాజ్య శిథిలాలపై గుజరాత్ ప్రాంతంలో వెలిసిన ప్రముఖ రాజవంశం ఈ సోలంకీలు అన్నమాట. వీరి యొక్క రాజధాని అనిహిలవాడ్. రాజ్యం గుజరాత్. రాజ్య స్థాపకుడు మూలరాజు. సుప్రసిద్ధ రాజు గొప్పవాడు జయసింహుడు. చివరి రాజు కర్ణదేవుడు. వీరికి సామంతులు వాఘేలాలు అనే వంశం అన్నమాట. అయితే వీరి యొక్క కాలక్రమం ఇది ఒకసారి చూడండి. సోలంకీల యొక్క కాలక్రమం: మొదటి భీముడు, జయసింహుడు, కుమారపాలుడు, రెండవ మూలరాజు అండ్ కర్ణదేవుడు అన్నమాట. అయితే ప్రతిహార రాజ్య శిథిలాలపై గుజరాత్ ప్రాంతంలో వెలిసిన ప్రముఖ రాజవంశంలో ఈ గుజరాత్ సోలంకీలు ఒకరన్నమాట. ఇంకా మూడు వంశాలు ఉంటాయి. ఏంటంటే అవి గుర్జర ప్రతిహారులు, చౌహానులు, ఇంకా పరమారులు. ఫోర్త్ వన్ ఈ సోలంకీలు అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. మొదటి భీముడు సోమనాథ్ ఆలయం విధ్వంసం. ఇతని పాలనా కాలంలో అంటే 1025లో మహమ్మద్ గజని గుజరాత్ పై దాడి చేశాడు. సో ఈ సోమనాథ్ ఆలయం అనేది శివుడి ఆలయం అన్నమాట. సో ఈ ఇయర్లో 1025లో మహమ్మద్ గజని దీనిపై దాడి చేశాడు. సోమనాథ్ ఆలయం ఇది గుజరాత్లో ఉంది. శివునికి సంబంధించిన ఆలయం అన్నమాట. శివునికి అంకితం ఇవ్వబడినది. ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్నాడు. సో ఈ మహమ్మద్ గజని 1025లో ఈ సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు. ఇంకా నిర్మాణాలు: రాజస్థాన్లోని మౌంట్ అబూ వద్ద సుప్రసిద్ధ దిల్వారా దేవాలయంను ఇతని కాలంలోనే నిర్మించారు. సో ఈ మొదటి భీముడి కాలంలోనే ఈ దిల్వారా దేవాలయాన్ని నిర్మించారన్నమాట. ఇది ఎక్కడుంది? రాజస్థాన్లోని మౌంట్ అబూ దగ్గర ఈ దిల్వారా దేవాలయం అనేది ఉందన్నమాట. మొదటి భీముని కుమారుడైన కర్ణుని పోషించిన సుప్రసిద్ధ కవి ఎవరు? బిల్హనుడు. సో ఇక్కడ ఇవే మెయిన్ అన్నమాట. బిల్హనుడు రచించిన రచన ఏంటి? విక్రమాంక దేవ చరిత్ర. సో ఈ మెయిన్ పాయింట్ అయితే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ బిల్హనుడు అనేవారు అనే కవి ఎవరి దగ్గర సుప్రసిద్ధ కవిగా ఉన్నారు? సో భీముడి దగ్గర, మొదటి భీముని దగ్గర సుప్రసిద్ధ కవిగా ఉన్నారు. ఆయన యొక్క రచన విక్రమాంక దేవ చరిత్ర. సో అర్థమైంది కదా. సోమనాథ ఆలయాన్ని 1025లో ఈ మొదటి భీముని కాలంలో మహమ్మద్ గజ్ని దోచుకున్నాడు అనమాట. ఇంకొకటి దిల్వారా దేవాలయం ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉన్న మౌంట్ అబూ దగ్గర ఈ దిల్వారా దేవాలయం అనేది ఉందన్నమాట. దీని యొక్క నిర్మాణం ఈ మొదటి భీముని కాలంలోనే జరిగింది. మొదటి భీముని దగ్గర ఉండే సుప్రసిద్ధ కవి ఎవరు? బిల్హనుడు రచించిన రచన ఇది ఈ విక్రమాంక దేవ చరిత్ర. చాలా ఇంపార్టెంట్ అనమాట. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. జయసింహుడు సోలంకీలలో గొప్పవాడు ఈ జయసింహుడు అన్నమాట. ఈ జయసింహుడు ఎవరంటే కర్ణుడి కుమారుడే ఈ జయసింహుడు. కర్ణుడి యొక్క కుమారుడు ఈ జయసింహుడు. ఇతని ఆస్థానంలో ఉన్న సుప్రసిద్ధ జైన పండితుడు హేమచంద్రుడు. సో ఇతను రచించిన రచన పరిశిష్ట పర్వన్. చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇతను ఎవరి దగ్గర సుప్రసిద్ధ కవిగా ఉన్నాడు? జయసింహుడి దగ్గర కవిగా ఉన్నాడు. ఇతని యొక్క రచన పరిశిష్ట పర్వన్. అయితే జయసింహుని మరణానంతరం వారసత్వ తగాదాలు అనేది ఏర్పడ్డాయి అన్నమాట. ముస్లిం దండయాత్రలు కూడా స్టార్ట్ అయ్యాయి. మహమ్మదీయుల యొక్క దండయాత్రలు స్టార్ట్ అవ్వడం వీళ్ళ యొక్క రాజ్యం క్షీణించడానికి కారణాలయ్యాయి. అయితే సామంతులైన వాఘేలా వంశీయులు చేతిలోకి రాజ్యం అనేది వెళ్ళిపోయింది. సో వీళ్ళకు సామంతులైన వాఘేలా వంశం ఉంటుంది కదా, వీళ్ళ రాజ్యం వారి చేతిలోకి వెళ్ళిపోయింది. స్లైడ్ చూడండి. కర్ణదేవుడు అన్నమాట. కర్ణదేవుడు గుజరాత్కు చెందిన చివరి హిందూ రాజు. ఇతని కాలంలోనే ఖిల్జీ దండయాత్రలు జరిగాయన్నమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాపతులైన ఉలుగ్ ఖాన్, నస్రత్ ఖాన్లను గుజరాత్ పై దండయాత్రకు పంపాడు. వారు కర్ణదేవుడిని ఓడించారు. సో అర్థమైంది కదా. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని అయినా ఇద్దరు, ఎవరెవరు? ఉలుగ్ ఖాన్ అండ్ నస్రత్ ఖాన్ ఇద్దరు గుజరాత్ పై దాడి చేసి దండయాత్ర చేసి ఈ కర్ణదేవుడిని ఓడించాడు. అయితే ఖిల్జీ కర్ణదేవుని భార్య కమలాదేవిని ఢిల్లీకి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. గుజరాత్ ఢిల్లీ సుల్తానేట్లో విలీనమైంది. సో అర్థమైంది కదా. ఈ కర్ణదేవుడిని ఓడించి ఖిల్జీ ఏం చేశాడంటే తన భార్య అయిన కమలాదేవిని వివాహం చేసుకొని గుజరాత్ని ఢిల్లీలో విలీనం చేశాడన్నమాట. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ దండయాత్రలోనే అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కఫూర్ లభిస్తాడన్నమాట. అతన్ని హజర్దినారి అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, గుజరాత్ దండయాత్రలో ఖిల్జీకి ప్రసిద్ధ సేనాని మాలిక్ కఫూర్ లభించాడు. మాలిక్ కఫూర్ అసలు పేరు హజర్దినారి. సో అర్థమైంది కదా. ఈ దండయాత్రలోనే ఈ ఖిల్జీకి మాలిక్ కఫూర్ లభించాడన్నమాట. అతను అసలు పేరు
హజర్దినారి. నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇలాంటివే మెయిన్ పాయింట్స్ అనమాట. సో గుజరాత్ సోలంకీల గురించి ఇదన్నమాట మెయిన్ పాయింట్స్, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాలచూర్యుల గురించి చూద్దాం. కాలచూర్యులు వీరి యొక్క సంవత్సరం ఏంటి? 845 నుంచి 1212 వరకు రాజ్యస్థాపకులు కాలచూర్యులు. ఇతర పేర్లు హైహాయులు, దహళ మండలం. రాజధాని, వీరి యొక్క రాజధాని త్రిపురి. సుప్రసిద్ధ రాజు గాంగేయ దేవుడు. చివరి రాజ్యస్థాపకుడేమో కొక్కుల్లుడు. చివరి రాజు విజయసింహుడు అన్నమాట. సో కాలచూర్యులలో ముఖ్యమైన రాజుల యొక్క పేర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. గాంగేయ దేవుడు, కర్ణదేవుడు, ఇంకా విజయసింహుడు అన్నమాట. నెక్స్ట్ బెంగాల్ను పాలించిన పాలవంశం గురించి డిస్కస్ చేద్దాం. అయితే వీరి యొక్క ఇయర్ ఏంటి? 750 నుంచి 1138 వరకు అనమాట బెంగాల్ను పాలించింది ఈ పాలవంశం. అయితే వీరి యొక్క రాజధాని పాటలీపుత్రం. పాలించిన ప్రాంతాలు ఏంటి? బెంగాల్ అండ్ బీహార్లను సుమారుగా 400 సంవత్సరాలు పరిపాలించారు. స్థాపకులు ఎవరు? గోపాలుడు. గొప్పవాడు ధర్మపాలుడు అన్నమాట. చివరివాడు మదనపాలుడు. సో అర్థమైంది కదా, చివరివాడు మదనపాలుడు. సో ఈ పాలవంశంకి సంబంధించి మెయిన్ పాయింట్స్ చూద్దాం. వీరు రాజపుత్రులు కారు, క్షత్రియులు. సో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాలవంశం అనేవారు వీరు రాజపుత్రులు కారు అన్నమాట. వీళ్ళు క్షత్రియులు. వీరు హిందూ మతాభిమానులు కారు, వీరు బౌద్ధ మతాభిమానులు. సో వీళ్ళు హిందూ మతాభిమానులు కారండి, వీరు బౌద్ధ మతాభిమానులు. లాస్ట్ హిందూ ఎవరో చెప్పాను కదా నేను, లాస్ట్ హిందూ రాజు కర్ణదేవుడు అన్నమాట. వీళ్ళు ఈ బౌద్ధ మతాభిమానులు. కనౌజ్ కోసం జరిగిన త్రిముఖ పోరాటంలో పాల్గొన్న ఏకైక బౌద్ధ వంశం. సో అర్థమైంది కదా, త్రిముఖ పోరాటంలో కూడా పాల్గొన్నారు. పాలవంశం నుంచి త్రిముఖ పోరాటంలో కూడా పాల్గొన్నారు. మనం ఫస్ట్ లో డిస్కస్ చేసేటప్పుడే చెప్పాను కదా, పాలవంశం నుంచి ధర్మపాలుడు ఈ త్రిముఖ పోరాటంలో పాల్గొంటాడన్నమాట. వీరు వజ్రయాన తాంత్రిక బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు. సో వీరు వజ్రయాన తాంత్రిక బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారన్నమాట. సో వీళ్ళు హిందువులు కారు, బౌద్ధ మతానికి సంబంధించిన వారు. ఫస్ట్ ధర్మపాలుడు గురించి చూద్దాం. ధర్మపాలుడు త్రిముఖ పోరాటంలో పాల్గొంటాడు కదా. 3 వంశాలు పాల్గొంటాయి ఈ త్రిముఖ పోరాటంలో. అవి రాష్ట్రకూటులు, ఇంకా ప్రతిహారులు, ఈ పాలవంశం. ఈ 3 వంశాలు అనేవి త్రిముఖ పోరాటంలో పాల్గొంటాయి. ఇతని కాలంలో ఉత్తర భారతదేశ ఆధిపత్యం కోసం ప్రతిహార, రాష్ట్రకూట, పాలవంశాల మధ్య సుదీర్ఘ పోరాటం అనేది ప్రారంభమైంది. దీన్నే త్రిముఖ పోరాటం అని అంటారు. సమకాలిక రాజులు రాష్ట్రకూటుల నుంచి ధ్రువుడు అండ్ 3వ గోవిందుడు. ఈ ధర్మపాలుడికి సమకాలీన రాజులు ధ్రువుడు, 3వ గోవిందుడు. రాష్ట్రకూటుల నుంచి ధ్రువుడు, 3వ గోవిందుడు ఇతనికి సమకాలికులు. అండ్ ప్రతిహారుల రాజుల నుంచి వత్సరాజు, నాగభటుడు ఈయనకి సమకాలికులు అనమాట. ధర్మపాలుడి తొలుత ప్రతిహార రాజు వత్సరాజును ఓడించాడు. వత్సరాజు మరణానంతరం ధర్మపాలుడు ప్రతిహార నాగభటుడు 2ని ఓడించి కనౌజ్ను ఆక్రమించాడు. తన అనుచరుడైన చక్రాయుధుణ్ణి రాజుగా చేశాడు. సో తన అనుచరుడైన చక్రాయుధుణ్ణి రాజుగా చేశాడనమాట. తదుపరి రాష్ట్రకూట రాజైన 3వ గోవిందుడు చక్రాయుధుణ్ణి ఓడించి కనౌజ్ను తిరిగి ఆక్రమించాడు. సో 3వ గోవిందుడు ఎవరో తెలుసు కదా, రాష్ట్రకూట రాజు అన్నమాట. సో ఈ చక్రగోధుడిని ఓడించి తను కనౌజ్ని ఆక్రమించాడు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్ ధర్మపాలుడి గురించి చూద్దాం. ధర్మపాలుడి కాలంలో ధర్మపాలుడే ఈ విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడన్నమాట. సో అర్థమైంది కదా, ధర్మపాలుడు విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. భారతదేశంలో నలంద తరువాత అత్యంత ప్రసిద్ధి చెందిన విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ధర్మపాలుడే. సో ఫస్ట్ ప్రపంచంలోనే ఎక్కువ ప్రసిద్ధి ఉన్న దేవాలయం ఏదంటే అది నలంద విశ్వవిద్యాలయం అన్నమాట. దాని తర్వాత ఈ విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని ఈ ధర్మపాలుడు స్థాపించాడన్నమాట. సో ఇక్కడ నలంద యూనివర్సిటీ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నలంద యూనివర్సిటీని కట్టించింది ఎవరో తెలుసా? కుమారగుప్తవన్ అన్నమాట. ఇది బీహార్లో ఉంది. నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంది. అయితే దీన్ని బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసేసాడన్నమాట. 1193లో బక్తియార్ ఖిల్జీ ఈ నలంద యూనివర్సిటీని ధ్వంసం చేసేసాడన్నమాట. దాని తర్వాత అంత సుప్రసిద్ధ అయిన విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని ఈ ధర్మపాలుడు నిర్మించాడు. ఈ విశ్వవిద్యాలయానికి మొదటి కులపతి దీపాంకరుడు. సో ఈ విశ్వవిద్యాలయానికి మొదటి కులపతి అంటే ఛాన్సలర్ ఈ దీపాంకరుడు అన్నమాట. టిబెట్ చరిత్రకారుడైన తారానాథ్ రచనల ప్రకారం ధర్మపాలుడు తన రాజ్యంలో సుమారు 50 బౌద్ధ మత పాఠశాలలు నడిపినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. దేవపాలుడు గురించి. సమకాలీన రాజు అండ్ యుద్ధాలు. సమకాలికులు ఎవరెవరు? రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు, ప్రతిహార రాజు మిహిర భోజుడు ఈ దేవపాలునికి సమకాలికులు అన్నమాట.
ప్రతిహార వంశంలో గొప్ప పాలకుడైన మిహిర భోజుని ఓడించి పాలవంశ ఖ్యాతిని పెంచాడు. సో ఈ ప్రతిహార రాజుల్లో గొప్పవాడు ఎవరు? మిహిర భోజుడు అనమాట. ఆ మిహిర భోజుని ఈ దేవపాలుడు ఓడించాడు. ఇతని పాలనా కాలంలో సులేమాన్ అనే అరబ్ యాత్రికుడు పాలరాజ వంశాన్ని సందర్శించాడు. సో సులేమాన్ సందర్శించాడన్నమాట. అరబ్ యాత్రికులు తమ గ్రంథాలలో పాలవంశ రాజులను రుహ్మా అని పేర్కొన్నారు. సో అర్థమైంది కదా. అరబ్ యాత్రికులు ఈ పాలవంశ రాజులను ఏమని పేర్కొన్నారు? రుహ్మా అని పేర్కొన్నారు. నోట్ చేసుకోండి, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మహిపాలుడు, ఈ పాలుడు నుంచి పాలవంశం యొక్క క్షీణత అనేది స్టార్ట్ అయిందనమాట. ఇతని కాలంలో దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న గొప్ప చోళ రాజైన రాజేంద్ర చోళుడు బెంగాల్పై దండెత్తాడు. అలాగే కాలచూరులలో సుప్రసిద్ధ రాజైన గాంగేయ దేవుడు కూడా బెంగాల్పై దండెత్తి మహిపాలుడిని ఘోరంగా ఓడించేశాడు. నెక్స్ట్ మదనపాలుడు 1138లో సేన వంశీయుడైన విజయసేనుడు చివరి పాలరాజైన మదనపాలుడిని పాలద్రోలాడు. బెంగాల్ను విజయసేనుడు ఆక్రమించడంతో సుమారుగా 400 ఏళ్ళలో బౌద్ధ పాలన వంశం చరిత్ర అంతమైంది. సో అర్థమైంది కదా. బెంగాల్ను విజయసేనుడు ఆక్రమించడంతో ఈ పాలవంశం అనేది అంతమయ్యింది. సో ఇదన్నమాట గుజరాత్ సోలంకీలు, కాలచూర్యులు అండ్ పాలవంశం గురించి. వీలైతే మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.